ఓం నమ శివాయ. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. ఆహారం అనేది మితంగా తీసుకుంటే భగవంతుని మీద ధ్యాసని తీసుకువెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఉపవాసం అనేది కొంతమంది కఠినంగా చేస్తూ ఉంటారు, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా. అలా చేయకూడదు. మనకి ఎక్కువగా తిన్నాం అనుకోండి, ఆహారం తీసుకున్నాం అనుకోండి, నిద్ర వస్తూ ఉంటుంది. అసలు ఆహారం తీసుకోలేదనుకోండి, ఆ ధ్యాస మొత్తం పొట్ట మీద ఉంటుంది ఆకలితోటి. కాబట్టి మనం మా స్వామివారి మీద, దేవుడి మీద మనస్సు లగ్నం చేయడానికి ఎంత ఆహారం తీసుకుంటే శరీరం సహకరిస్తుందో అంత ఉపాహారాన్ని తీసుకోవాలన్నమాట. పాలు, పండ్లు, లేదా అప్పటికప్పుడు చేసుకున్న అల్పాహారం, టిఫిన్ చేసుకోవచ్చు ఆరోగ్యరీత్యా. అయితే కొంతమందికి మినహాయింపు ఉంది. ఎవరికంటే చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, అంటే అనారోగ్యంతో ఉన్నవారికి, ముసలివారికి, గర్భిణీ స్త్రీలకి